తపస్సు చేసి ఆ తపస్సు నుండి 1,000 సంవత్సరములు ఆయుష్యపరుచుకోండి. ఆయుష్యపరుచుకుంటే ఆ పరస్త్రీ సంఘం నుండి 1,00,00,000 ఆయుష్యం. అందువరకు ఒక సీత రమణాసురుని బిడ్డ, సీత రమణాసురుని బిడ్డ అయితే ఆయమ్మ నుండి మీకు మరణం అని చెప్పింది జ్యోతిషుడు. ఆయమ్మ నుండి మీకు మరణం అని చెప్తుంటే ఆయన మరణం ఉండదు కదా, సర్వోత్తమ అర్ధాంగా విడిచిపెట్టాలని చెప్పింది. చెప్పి దూతలతో పంపించింది. వాళ్ళు వెళ్ళి అడవుతాన ఏటి ఒత్తికి ఆయమ్మని కట్టెలు పెట్టి దూరు చెప్పింది. ఆ జనకులు సేద్యం చేసేటప్పటికి ఆ కట్టె దొరికితే ఆయమ్మ దాని కాలం దొరికితే ఆయన సాకి నిర్ధారణ చేసింది. ఆయనను సాయంకి వచ్చిన తర్వాత రామునికి ఇచ్చి పెళ్లి చేసే ఇంటికి కాకాసురుని వల ఏమని చేస్తారో వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తారని చెప్పింది. దాని కొరకై కాకాసురుని వల చేసిందే రాముడు. అందుకొరకై సీత ఇచ్చి పెళ్లి చేసింది. ఆ సీతని అపహరణ చేసిన దానికి 1,00,00,000 అయింది వాళ్ళకి రావణాసురునికి. అందుకొరకై ఆ సీత రావణాసురుని బిడ్డ కదా, నందోదరికి బిడ్డ. ఆయనకు గుర్తు నా బిడ్డ అనేది. కానీ రావణాసురుడికి ఇచ్చాడు, అదో సంపెట్టాడని చెప్పు. అందుకొరకై సీత బిడ్డని అపహరించిన దానికి ఆయన ఉంటే అతనికి 1,00,00,000 ఆయన అంటే మరణం. రాముడు చంపింది ఆయన.